ఈ వైఎస్ వివేకానంద దారుణ హత్య పర్టిక్యులర్‌గా మీ ప్రాంత ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రతినిధిగా, ఆ నియోజకవర్గ ప్రజలతో ఆయన మమేకమైనటువంటి వివేక సౌమ్యుడు, ప్రజలందరికీ ఆ పార్టీని నమ్ముకున్నోళ్ళకి కనెక్ట్ అయిన పరిస్థితి. అట్లాంటి వ్యక్తి అంత విగతజీవిగా బాత్రూంలో హత్య గావించబడటం, దాని మీద రాజకీయ దుమారం, ఆ హత్యని రాజకీయంగా వాడుకోవటం, అది జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో లాభించటం, ఆ తర్వాత అది చంద్రబాబు నాయుడు, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళు చేపిచ్చారంటాం. ఆ తరువాత అది కాదు ఇంటి దొంగల పని అనేది గుండెపోటని రకరకాల కథనాల్లో ఇప్పటి పరిస్థితి. ఆ పులివెందుల ప్రజలు ఈ బాబాయ్ హత్య ఉదంతాన్ని, పులివెందుల్లో కూడా ప్రజలున్నారు, ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఆళ్ళకి ఓటు ఏసే స్వేచ్ఛ ఉన్నా లేకపోయినా అక్కడ ప్రజలు ఈ బాబాయ్ హత్యకి విషయంలో వాళ్ళ మనోభావాలు, వాళ్ళ అంతరంగం లోతుల్లో ఈ బాబాయ్ హత్య గురించి ఏ రకమైన చర్చ ఉందండి? వాస్తవంగా ఈరోజు సీబీఐ గాని, లేకపోతే ఈరోజు ఒక సుప్రీం కోర్ట్‌కెళ్ళి, హైకోర్ట్‌కెళ్ళి ఇలా న్యాయ వ్యవస్థల మీదకెళ్ళి ప్రజలకు తెలియజేయడం అనేది ఈ సంవత్సరం 2, 3 ఏళ్ల నుంచి జరుగుతాంది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన మరుసటి రోజు నుంచే పులివెందుల్లో పూలంగల సెంటర్ ఎంత ఫేమస్సో, ఎక్కడ పడితే అక్కడ టీ అంగళ్ళ దగ్గర గాని, అంగళ్ళ దగ్గర గాని వివేకానంద రెడ్డి గారిని నిజంగా మీరు చెప్పినప్పుడు సౌమ్యుడు, మంచి ప్రజల్లో అందరికీ బాగా సౌమ్యంగా ఏ కార్యక్రమంలో అయినా ఇంటి దగ్గర చిన్న కార్యక్రమం ఉంది. మా ఇంటి దగ్గరికి రండి సార్ అంటే కూడా పరిచయం ఉన్నా లేకపోయినా ఇంటి దగ్గరికెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకున్న సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా గూడా తెలుసుకొని అతనికి ఏదో సహాయం జేసి చాలా మంచిగా ఉండేవాడు. ప్రతి ఒక్కరికి అటాచ్‌మెంట్స్ ఉన్నాయి. అసలు వివేకానంద రెడ్డి గారితో చిన్న పిల్లోని కానుంచి ఇంగా కట్టె కాలే ముసలోని వరకు గూడా వివేకానంద రెడ్డి గారంటే తెలియనోళ్ళే లేరు. అంత మంచి వ్యక్తి. రాజకీయంగా ఏదైనా కక్ష కార్పణ్యాలతో ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి రాజకీయంలో. అవి వేరే విషయాలు. కానీ చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తి చంపాల్సినటువంటి అవసరం పులివెందుల నియోజకవర్గం గాని, ఆంధ్ర రాష్ట్రంలో గాని ఎక్కడా లేదు. ఎక్కడ ఉంది అంటే వాళ్ళ కుటుంబంలోనే ఉంది. ఆ కుటుంబంలో గూడా ఎవరు అంటే గూడా ఇప్పుడు సీబీఐ తరపున గాని, కొంతమంది తరపున కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యక్తే. ఆ వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మాత్రమే అవసరం ఉంది. చంపింది గూడా వాళ్ళే అని జెప్పేసి పులివెందుల్లో ఎక్కడ జూసినా మాట్లాడతారు. అదేంటి చంపిన మరుసటి రోజు నుంచే జరుగుతున్న విషయం ఇది. సో, ప్రజలకు పూర్తి స్పష్టతుంది. స్పష్టతుంది. కాకపోతే రుజువులు, న్యాయస్థానాలు ఇవన్నిటిని గెలిచి తప్పు జేసేటువంటి ఈ హంతకులు ఎవరైతే ఉంటారో, అలాగే చేయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, శిక్ష పడాలంటే చానా స్థాయికి మించిన వ్యక్తులు గాబట్టి, వీరికి శిక్ష పడలేదింకా. అదే సామాన్యుడైంటే ఈ పాటికి శిక్ష, ఉరి శిక్షో, లైఫో పడి ఈ పాటికి జైలు జీవితంలో గడిపేవాడు.